జార్జియాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. రైట్. మన టిఎస్ఎంయు. సాయి పల్లవి అక్కడే చదివారా? అవునండి. సాయి పల్లవి అక్కడే కంప్లీట్ చేశారు. ఈవెన్ తను ఎఫ్ఎంజీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఒకసారి సినిమా వృత్తి నుంచి బయటికి వచ్చిన తర్వాత హాస్పిటల్ పెట్టే ప్లాన్లో ఉన్నారు. కోయంబత్తూర్లో ఆల్రెడీ హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతుంది. సో టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, దాంతోపాటు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. రైట్. ఈ 3 యూనివర్సిటీలు. అదేవిధంగా ఇంకా మనకి చూసుకుంటే కనుక అకాకి స్టేట్ యూనివర్సిటీ కూడా ఉంది. సో జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్ని మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది మనమే. వి సోర్స్ చాలా గర్వకారణం అండి. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ తెలుగు స్టూడెంట్స్ని కూడా పంపించేది మనమే. ఈవెన్ ఇండియాలో కూడా వీఆర్ నెంబర్ 1 కన్సల్టెన్సీ ఫర్ ఎంబీబీఎస్ జార్జియా. అండ్ అదే కాకుండా ఎంబీబీఎస్లో ఉండగానే వీళ్ళకి పీజీ యుఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కోచింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. యుఎస్ఎంఎల్ఈ ఎస్. పర్టికులర్గా కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది. ఫస్ట్ 3 ఇయర్స్ స్టెప్ 1 కవర్ చేస్తారు. నెక్స్ట్ 4th ఇయర్ 5th ఇయర్లో స్టెప్ 2 కవర్ చేస్తారు. జార్జియాలో ఎంబీబీఎస్తో అమెరికాలో ఫ్రీ పీజీ చేసుకోవచ్చు. అద్భుతం అండి. అసలు చాలా ఇంతకంటే ఆనందం ఏముంటుంది అనిపిస్తుంది. బికాస్ మెడికల్ ప్రొఫెషన్కి ఉండే అంత గ్రేస్ అండ్ డిగ్నిటీ అండి అసలు ఎప్పటికీ తగ్గదు అది మనకి కదా. ఇప్పుడు మీరు ఇందాక ఫీజు గురించి మాట్లాడాం కదండి. ఊరికే ఒక అంచనాకి రావడానికి ఎలా ఉంటాయండి ఫీజు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది? మనకి యూనివర్సిటీ ఫీజెస్ బేసికల్గా అయితే $4,000 నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. $4,000 ఉన్నాయి అండ్ అరౌండ్ $5,800, $6,000. డిఫరెంట్ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. 3 to 4 lakh రూపీస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. రైట్. మెడికల్ ఎడ్యుకేషన్ చాలా టఫ్ కోర్స్ కదండి. ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది మనకి అక్కడ జార్జియాలో ఉండే ఈ మెడికల్ కోర్స్? మనకు ఎంబీబీఎస్ కోర్స్ జార్జియాలో వచ్చేసరికి 6 years మేడం. 6 సంవత్సరాల కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. మనకు 5 years కోర్స్ ఉంటుంది అండ్ 1 year ఇంటర్న్షిప్. 12 months ఇంటర్న్షిప్ అనేది మస్ట్. రైట్. సో 6 years కోర్స్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ మేడం. ఎగ్జాక్ట్గా మన ఇండియాలో ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందో మేడం, అఫీషియల్గా మన ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ జార్జియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే అది మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎంబసీ ఆఫ్ ఇండియా అబౌట్ ద ఎంబీబీఎస్ ఇన్ జార్జియా పీడిఎఫ్ అని కొట్టినా కూడాను ఒక అడ్వైజరీ వస్తుంది స్టూడెంట్స్ది. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ అక్కడ చదువుకుంటే ఇండియాలో వ్యాలిడా కాదా అనేది కూడాను అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న ఎంబసీ వాళ్ళు మనకు అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే అని కూడా మనకు అఫీషియల్గా ఎంబసీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన ఎన్ఎంసీ దాంట్లో కూడా పొందుపరిచారు అది. అండ్ ఈ విషయం చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవడం ఇప్పుడు. బికాస్ ఐ థింక్ ఫారిన్ యూనివర్సిటీస్లో 1-2 యూనివర్సిటీస్ ఈ మధ్య కాలంలో కొన్ని ఏళ్ల క్రితం వరకు వ్యాలిడ్గా ఉన్నాయి. ఆ తర్వాత దే వర్ నాట్. అండ్ ఇప్పుడు జార్జియాకి చాలా మంచి గొప్ప గుర్తింపు వచ్చింది. సో లెట్స్ టాక్ అబౌట్, అంటే మీరు అన్నట్టు ఈ అడ్వైజరీతో పాటు ఈ క్వాలిఫైయర్ ఏదైతే ఉంటుందో ఏ ఎగ్జామ్ రాస్తే జార్జియా యూనివర్సిటీ క్వాలిఫై అవ్వచ్చు మేడం? స్టూడెంట్స్ వచ్చేసరికి నీట్ ఎగ్జామ్ రాసుకుంటే ఎంబీబీఎస్, ఇక్కడ ఎంబీబీఎస్ కోసం అయితే నీట్ ఎగ్జామ్ రాస్తామో, నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి అయితే మనకు ఆబ్వియస్గా ఆపర్చునిటీ ఉంది జార్జియాలో. ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిపోయి బేసిక్గా అబౌట్ 55% ఉన్న స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ జార్జియాలో జాయిన్ అయిపోవచ్చు. రైట్. వీళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయం. బేసిక్గా యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసుకుంటారు. క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎలా ఉందని చెప్పి